ప్రశ్న. ఒకవేళ ధర్నా చేస్తే ఆడ గిరిజనులు తిరగబడే అవకాశం ఉంది. గత పాలనలో జరిగినటువంటి అన్యాయానికి అక్కడ గిరిజనులు మళ్ళీ తిరగబడతారేమో అని చెప్పేసి ఆల్రెడీ లగచర్ల ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి ప్రభుత్వం అక్కడ భారీగా పోలీసులను మోహరించింది. సో ఇది ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది. మేము వస్తున్నామంటేనే భయపడుతున్నారు, అట్లాంటిది మా మొక్కే లేకుండా వీళ్ళెట్లా చేస్తారు, సో ఇది కదా ప్రతిపక్షం పవర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఒక ఆయుధంగా మారింది. మీరేం చెప్తారు ఈ అంశాన్ని? ఇప్పుడు మనము చూస్తున్నాం ఈ యాక్షన్ ఆఫ్ ప్లాన్ అని. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా ఏదైనా ఒక గవర్నమెంట్ కి జరుగుతున్న పాలసీ మ్యాటర్ లో వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులని అందరినీ అరెస్ట్ చేస్తుండే. ఇప్పుడు అదే గది పట్టింది టిఆర్ఎస్ మన కేటీఆర్ గారికి. ఒకటి నేను చెప్తున్నాను, దొండు ఇప్పుడు ఈ టిఆర్ఎస్ అదే అట్లనే ఉంది, కాంగ్రెస్ అట్లనే ఉంది. ఈ కాంగ్రెస్ కూడా దోచుకోనికి వచ్చింది, గతంలో టిఆర్ఎస్ కూడా దోచుకుంది. కాబట్టి ఈ రెండింటికి ఏం తేడా లేదు. వాళ్ళేమో ధర్నా చౌక్ తీసి ఇది చేశారు, మీరు ధర్నా చౌక్ పెట్టి 144 సెక్షన్ పెట్టారు. 144 సెక్షన్ ఎంత కామన్ గా యూజ్ చేస్తున్నారంటే నెలేసి రోజులు, అసలు చరిత్రలో లేదు నెలేసి రోజులు 144 సెక్షన్ పెట్టుడు ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఏదైనా 144 సెక్షన్ 1 day 2 days పెడతారు, 3 days పెడతారు. అంటే దీపావళి బాంబులు వరుసగా వెళ్తాయని చెప్పేసి ముందు జాగ్రత్తగా 4 రోజులు పెట్టారేమో, అట్లా కూడా అనుకోవచ్చు. బాంబులు పేలుతాయి, ఇవో తుస్సాని బాంబులని తుస్సాని ఖతం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఎటొచ్చి దందా చేయదలుచుకున్నారు, ఆకలితో ఉన్నారు. అక్కడ ఏ విధంగా ఇటు మూసి అని హైడ్రా అని చేసారు, దాంట్లో దండుకున్నారు, హైడ్రాలో దండుకున్నారు. ఇప్పుడు ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రపోజ్ చేసిన ఫార్మాసిటీ మన డెవలప్మెంట్ చూస్తారంటే దాని సిటీ అని చేసినారు. ఒక నిమిషం విజయ్ గారు 1 సెకండ్. ఎందుకు మీ స్థాయిలో దండుకుంటారా? మీ స్థాయిలో దండుకున్నారా? మీ స్థాయిలో మీరు దండుకుంటారా? ఏ స్థాయిలో దండుకోవాలో ఆ స్థాయిలో. విజయ్ గారు 1 సెకండ్. విజయ్ గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. లెట్ హిమ్ టాక్. విజయ్ గారు ఒక్కసారి ఆయన మాట్లాడండి. వీరేంద్ర బాబు గారు మాట్లాడండి. విజయ్ గారు 1 సెకండ్. మార్క విజయ్ గారు కమ్ బ్యాక్ టు యూ. మార్క విజయ్ గారు ఆయన వర్షన్ మాట్లాడండి. ఆయన వర్షన్ మాట్లాడినాక కమ్ బ్యాక్ టు యూ. అక్కడ అమెరికాలో తమ్ముడు ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడొద్దండి. ఒక్క నిమిషం. విజయ్ గారు 1 సెకండ్. విజయ్ గారు ఒక్క నిమిషం. వీరేంద్ర బాబు గారు, ఇప్పుడు ఈ ఫార్మాసిటీ వెనక కుట్ర ఏంటంటే దీనికి ల్యాండ్ ఆల్రెడీ వీళ్ళు గతంలో వీళ్ళు ల్యాండ్ పుల్లింగ్ చేసుకొని పెట్టుకున్నారు. ఫార్మాసిటీ అక్కడ ప్రజల పైన అన్ఎంప్లాయ్మెంట్, ఈయన మొత్తం రాష్ట్రంలో ఉన్నంత అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం ఈ ఫార్మాసిటీలో చేయదలుచుకున్నారు. ముందల అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఏదైతే ఉన్నదో నిరుద్యోగ వృత్తి చేయడానికి చేత కాదు, కానీ అన్ఎంప్లాయ్మెంట్ కి పోయి విజయ్ గారు ఒక్క నిమిషం. ఆయన మాట్లాడండి. ఆయన వర్షన్ మాట్లాడండి. ఒక్క నిమిషం. డిబేట్ కి మీరు కొత్తగా వచ్చిన ఏం మాట్లాడుతున్నారు మీరు మధ్యలో? మేము ఒప్పుకోవాలా? మీరు మీరు మధ్యలో మేము ఒప్పుకోవాలా? అరే సార్ ఈయన నేను ఇప్పుడు మహబాద్ గురించి చెప్పాను. విజయ్ గారు 1 సెకండ్. కౌంటర్స్ వద్దు. విజయ్ గారు 1 సెకండ్. మాట్లాడా బాబు, నీ రౌడజెండు మాట్లాడు. మధ్యలో ఎందుకు వస్తున్నా? మధ్యలో అరే మాట్లాడతారు, మా ఇష్టము జరిగేది. ఒక్క నిమిషం. విషయం కన్వే కావాలి. ఒక్క నిమిషం. మ్యాపింగ్ అన్నదమ్ములు మొత్తము రాష్ట్రాన్ని గతంలో వాళ్ళేమో బావలు బామర్దులు మొత్తం కాందానం చేసింది. ఈ అన్నదమ్ములు బ్రదర్స్ అందరు కలిసి తెలంగాణ అంతా ముంచి పీల్చేద్దామని ప్రయత్నిస్తున్నారు. అరే లగ్జర్లలో ఒక మా ఎంపీ డికే అరుణ గారు, మరి అట్లనే మా ఈటల రాజేందర్ వెళ్తే మా మోయినాబాద్ ఆపుతారా? అంటే మీకు భయం ఉన్నది. అరే మేము ప్రజల అక్కడ ఆ అర్ధరాత్రి లైట్లు బంద్ చేసి మీ కాంగ్రెస్ నాయకులు మహిళల పైన ఇష్టాలుగా చేసుకుంటూ పోలీస్ ముసుగులో మీరు ఇచ్చేసారు. వీరేంద్ర బాబు గారు ఒక్క నిమిషం. మీరు రాండి మళ్ళీ ఒక్కసారి రేవంత్ రెడ్డి చెప్పు మొత్తము ఒక్క నిమిషం. వీరేంద్ర బాబు గారు ఒక్క నిమిషం. విజయ్ గారు
వీరేంద్ర బాబు గారు ఒక్క క్లారిటీ ఇవ్వండి, ఒక్క నిమిషం. విజయ్ గారు 1 సెకండ్, విజయ్ గారు 1 సెకండ్, మధ్యలో రాకండి. 1 సెకండ్ విజయ్ గారు, 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. వీరేంద్ర గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఓవైపు ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళనైనా కానీ, లగచర్లలో ఫ్యాక్టరీలైనా కానీ, ఫార్మాలైనా కానీ బుల్డోజర్లతో తొక్కుకుంటానైనా పోయి చేస్తాం, ఖచ్చితంగా అనుకున్న పని చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ఇంకోవైపు ఆ ప్రాంతానికి, ఆ బాధితుల్ని పరామర్శించడానిక, ఆ ప్రాంతాన్ని సందర్శించడానిక వెళ్తున్నటువంటి వాళ్ళపైన ఆపడాలు, లేదంటే వాళ్ళను ముందస్తు అరెస్టులు చేయడాలు, హౌస్ అరెస్టులు చేయడాలు ఇవి జరుగుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. అసలు కేసీఆర్ను లేకుండా చేయడం, ఆ మొక్కను మొలవకుండా చేయడం, లేదంటే భారతీయ జనతా పార్టీ అడ్డొస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలను కాదనుకుంటూ ముందుకెళ్లడం అయ్యే పనేనా? ఇంకొక మాట, నేను చేస్తా అంటే నన్ను చేయనీయట్లేదు, నాకు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి నిన్న వేములవాడ సభలో మాట్లాడినటువంటి అంశం. సో ప్రతిపక్షాల ప్రెజర్ ప్రభుత్వానికి ఎక్కువైందా? ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందా? వీరేంద్ర బాబు గారు, మేము ఒకటే బుల్డోజర్లు ఎక్కిస్తామంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉంటారు, మా మీద బుల్డోజర్లు ఎక్కిమని చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే. ఫస్ట్ మేము బుల్డోజర్ అక్కడ నడిపితే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు మా మీద, తర్వాతనే ఇంకేదైనా జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి, మూసి హైడ్రా కానియకుండా మీరు ఏదైతే హై రైజ్ వాల్స్ కట్టుకొని మీరు మూసిని నార్మల్ గా పోనిస్తారా? సరే అక్కడున్న ఇళ్ళ మాత్రం డిస్టర్బ్ చేసినారా? భారతీయ జనతా పార్టీ నాయకులు ఆల్రెడీ మేము ఒకసారి అక్కడ మేమైతే సందర్శించాము, అక్కడ నిద్రించాము, అన్ని చేశాము, అక్కడ ప్రజలకి హామీ ఇచ్చాము, ఏ మాత్రం డిస్టర్బ్ కానియమని మేము చెప్తున్నాము. ఇక మొదట్లో మీరు చేసింది ఏదో కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిన మధ్య, కానీ ఇప్పుడు నిజంగా మీకు ఏ మాత్రము జ్ఞానం ఉన్నా ఏదున్నా మీరు ఫస్ట్ ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో అది దాని దగ్గర పోతలేరు. మరి మీ సొంత అన్నగారు ఉన్నది మన హైటెక్ సిటీ దగ్గర ఉన్నది, దాన్ని ఏం చేయలేకపోతున్నారు. మీ సొంత ఇంటి నుంచి ఏదైనా మన సొంత ఇంటి నుంచి ప్రారంభం చేయాల్సిన చోట మీరే కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. మీరు ప్రజలకి ఏం న్యాయం చేస్తున్నారు మీరు? కాబట్టి హైడ్రా బీడ్రా సబ్ గోలీమారో. ఇంకోటి చెప్తున్నా, ఈ లగచర్లది కూడా ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు, డికే అరుణ గారు అక్కడ వరకు వెళ్తే మోయినాబాద్ లో ఆపడం జరిగింది. మరి అట్లనే ఆ డికే అరుణ గారి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంపీ స్థాయిలో వెళ్తే కూడా ఒక నలుగురు కార్యకర్తలు, 2 ఎంపీలతో ఒక 6 మంది టీం తోటైనా పంపించచ్చు కదా. ఎందుకు మీకంతా భయం? 144 సెక్షన్ ఎవరి కోసం? 144 సెక్షన్ పబ్లిక్ కోసము. అఫీషియల్ గా ఎంపీ ఎమ్మెల్యేలకి మీకు ఎందుకు 144 సెక్షన్? ఎందుకండి 144 ఎమ్మెల్యేకి ఎంపీకి 144 సెక్షన్ ఉంటుందా? ఎవరైతే సామాన్య ఏదైతే ఎంపీ స్థానిక ఎంపీ పోవడానికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం. మస్తాన్ గారు కొంచెం 1 సెకండ్, మస్తాన్ గారు మీ ఫ్రేమ్ కొంచెం సెట్ చేసుకోండి, ఫ్రేమ్ నాట్ కరెక్ట్. అయితే ఈ విధంగా కాంగ్రెస్ హామీలు శూన్యం. ఈ కాంగ్రెస్ హామీలు అంటే వీళ్ళు హామీలు ఇవ్వలేక ప్రతి వారం రోజులకి ఏదో ఒక తమాషా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ డిస్కస్ చేద్దాం. మస్తాన్ గారు గుడ్ ఈవినింగ్. 1 సెకండ్ వీరేంద్ర గారు, 1 సెకండ్ వీరేంద్ర గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఈ విధంగా ప్రజలని మొత్తము రాష్ట్రం అంతా ఒక నిమిషం వీరేంద్ర గారు, 1 సెకండ్ మస్తాన్ గారు ఒక నిమిషం. విజయ్ గారు 1 సెకండ్. నో యూ హ్యావ్ టు ఫాలో మై కాషన్స్. మీరు ఫాలో అవ్వాలి నా కాషన్స్ ని. మార్క విజయ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. మార్క విజయ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. 1 సెకండ్ వీరేంద్ర గారు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వీరేంద్ర గారు, డూ యూ హియర్ మీ? వీరేంద్ర గారు నా వాయిస్ వస్తుందా మీకు? వీరేంద్ర గారు నా వాయిస్ మీకు వస్తుందా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వీరేంద్ర గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. నేను వస్తా మీ దగ్గరికి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. మణిపూర్ ప్రధానమంత్రి 1 సెకండ్ మణిపూర్, ఒక నిమిషం విజయ్ గారు, 1 సెకండ్. మణిపూర్ మీరు ప్రధానమంత్రి వెళ్ళాలంటున్నారు. ఆ మణిపూర్ 1 సెకండ్ విజయ్ గారు, 1 సెకండ్, యూ హ్యావ్ టు లిసన్ మీ. నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. నో ఐఎమ్ సారీ. మస్తాన్ గారు గుడ్ ఈవినింగ్. మస్తాన్ గారు
మణిపూర్కు ప్రధాని వెళ్తారా, మణిపూర్కు రాహుల్ గాంధీ వెళ్తారా, అదో శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతమా? అక్కడ ఆపుదాం. ఆ చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇక్కడ తెలంగాణలో లగిచెర్ల ఒక మణిపూర్ లాగా మారిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. అక్కడికి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళందరినీ అడ్డుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరెస్టులు కూడా అవుతున్నారు. దానికి